భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో సాగుతున్న పోరులో ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటున్న మురళి నాయక్ తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో సత్యసాయి జిల్లాలోని ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జవాన్ మృతిపై సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన తెలుగు జవాన్ మురళి నాయక్ త్యాగం మరలేనిదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాడకు చెందిన జవాన్ మురళి నాయక్ యుద్ధ భూమిలో మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. జవాన్ మురళి నాయక్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అమర జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ అన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పాకిస్తాన్తో యుద్ధంలో సత్యసాయి జిల్లాకు చెందిన సైనికుడు మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సరిహద్దుల్లో మురళి నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. మురళి నాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు పాకిస్తాన్ కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందింది ఎంతగానో బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళి నాయక్ సేవలు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్య సాహసాలు, పోరాట పటిమకు యావత్ దేశం గర్విస్తోందన్నారు. మురళి నాయక్ ఈ త్యాగంతో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన మృతిపై భారత ప్రజలందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. మేడం సెల్యూట్ కెమెరా సైడ్ మరోవైపు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులు తెలిపారు. మాతృభూమి కోసం అమరుడై ప్రాణాలర్పించిన మురళి నాయక్ సేవలు దేశం మరవదన్నారు. దేశం కోసం మీరు చేసిన సేవలు వృధా కావన్నారు. మీరు అమరుడైన మా స్మృతిలో సజీవులే అన్నారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆమె తెలిపారు.